ఉమెన్స్ వరల్డ్ కప్ లోపట నిన్న జరిగిన మ్యాచ్ లోపట బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ తోటి ఏ విధమైన పోరాటం చేసిందో అదే విధమైన పోరాటాన్ని నిన్న కనబరిచింది. బట్ అంతిమంగా సౌత్ ఆఫ్రికాదే విజయం సాధించింది. ఎందుకంటే పట్టు వదలని ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా ట్రయాన్ అలాగే డిక్లర్క్ వీళ్ళిద్దరు కూడా ఇండియాతో మ్యాచ్ని ఎలాగైతే ఇండియా నోటి నుంచి లాగేసుకున్నారో సేమ్ బంగ్లాదేశ్ టీం నుంచి కూడా అదే విధంగా లాక్కున్నారు. ముఖ్యంగా ఒక దశలో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందేమో అని ప్రపంచమంతా అనుకున్నారు, అభిమానులందరూ కూడా అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్ గెలవాలని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఒక చిన్న టీం ఒక పెద్ద టీం మీద గెలిస్తే ఆత్మవిశ్వాసం చేసుకుంటుంది. ఆ దేశంలో ఆ క్రీడకు ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా నిన్న సౌత్ ఆఫ్రికా 78 for 5 ఉండే. ఆ తర్వాత మెరిజానా క్యాప్ అలాగే ట్రయాన్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆ పార్ట్నర్షిప్ని ముందుకు తీసుకెళ్లారు. చివర్లో డిక్లర్క్ ఎలాగైతే ఇండియాతోని మ్యాచ్ని మరి లాక్కుందో అదేవిధంగా కూడా ఇక్కడ బంగ్లాదేశ్ నుండి ఆ మ్యాచ్ను లాక్కుంది. 3 బాళ్ళు ఉండగానే 3 balls కంటే ముందుగానే విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో పాయింట్ల పట్టికలో ముందుంది. ముఖ్యంగా ఇప్పుడు పాయింట్ల పట్టిక చూస్తే ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది 7 పాయింట్లతో. అలాగే ఇంగ్లాండ్ 6 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా ఉమెన్ 6 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇండియా ఉమెన్ 4 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. సో ఇండియాకి ఇంకా మిగతా మ్యాచెస్ న్యూజిలాండ్ తోటి అలాగే ఇంగ్లాండ్ తోటి అలాగే బంగ్లాదేశ్తో ఉన్నాయి. సో బంగ్లాదేశ్తో మేబీ ఇండియా గెలిచే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ తోటి ఇండియాకి అంత పెద్ద గొప్పగా రికార్డ్ లేదు. బట్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ 2 జట్లు కూడా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ కూడా ఈ 2 జట్లు అంత గొప్పగా ఆడట్లేదు ఈ వరల్డ్ కప్లో. సో అందుకని ఈ రెండింటి మీద విజయం సాధిస్తే, అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ పక్కకు పెడితే ఈ రెండింటి మీద విజయం సాధిస్తే ఇండియా నేరుగా సెమీఫైనల్ వెళ్తుంది. బట్ ఆస్ట్రేలియాకు సమఉజ్జి అయిన ఏదైనా టీం ఉందంటే అది ఇండియానే. బట్ ఇండియా దగ్గర ముఖ్యంగా వనరులు ఉన్నా కానీ ఆ వనరులు ఉపయోగపడవు. ముఖ్యంగా ప్లేయర్ల యావరేజ్లు స్టాట్స్ అన్నీ బాగానే ఉంటాయి, స్ట్రైక్ రేట్లు అన్నీ బాగానే ఉంటాయి. కానీ సమిష్టిగా ఆడడంలో విఫలమవుతారు. మొన్న ఏదైతే బ్యాటింగ్ లోపల చూడండి 192 for 1 ఉండే, ఆ తర్వాత 330కి ఆల్అౌట్ అయిపోయింది. కనీసం ఇంకొక 20 పరుగులు చేసుంటే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉండేది ఇండియా.